బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాఘవ కన్స్ట్రక్షన్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజేంద్రనగర్ మానస హిల్స్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టింది ఎన్హెచ్ఆర్సీ. అనుమతులు లేకుండా తవ్వకాలు ఎలా చేశారంటూ ప్రశ్నించింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సామాన్యులకు ఒక చట్టం, మంత్రికి ఇంకో చట్టం అంటూ ప్రశ్నించడమే కాదు, తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మైనింగ్ నిబంధనల ఉల్లంఘనపై కేంద్రానికి కీలక సూచనలు చేసింది ఎన్హెచ్ఆర్సీ. దాంతోపాటు ఎంఎండిఆర్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫారసు చేస్తుంది. అసలు ఈ ఎంఎండిఆర్ అంటే ఏంటి? ఎంఎండిఆర్ అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది 1957. సో ఎంఎండిఆర్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫారసు చేస్తుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండిఏపై ప్రశ్నల వర్షం కురిపించింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ ప్రశ్నించి ఆగ్రహాన్ని వెగలగక్కింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఆదేశాలు జారీ చేస్తుంది. పొంగులేటి సంస్థపై ఆరోపణలతో తెలంగాణలో తీవ్ర దుమారం రేగింది ప్రస్తుతం ఈ అంశం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆ తీరు మీద ఆగ్రహాన్ని వెలగక్కింది. రాజేంద్రనగర్ మానస హిల్స్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ క్రమంలోనే పర్మిషన్స్ లేకుండా తవ్వకాలు ఎలా చేశారు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉంది. సామాన్యులకైతే ఒక చట్టం, మంత్రికైతే ఇంకో చట్టమా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు గుప్పించింది. మైనింగ్ నిబంధనల ఉల్లంఘనపై కేంద్రానికి లేఖ రాసింది. అండ్ లేఖతో పాటు కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఎంఎండిఆర్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. రెవెన్యూ, అలాగే గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండిఏ, ఈ 4 శాఖలు, ఇన్ఫ్యాక్ట్ 5 శాఖల మీద ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూనే ప్రశ్నల వర్షం కురిపించింది. ఆబ్వియస్లీ ఒక తప్పు జరిగితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నించాలి లీస్ట్ కండిషన్స్లో? సో ఈ నేపథ్యంలోనే ఇది ఎంతవరకు సమంజసం, మీరు చేపడుతున్న వాటికి ఎంతవరకు అది చట్టానికి లోబడి ఉన్నాయి? సామాన్యుడికి ఒక చట్టం, మీకు ఒక చట్టమా? సామాన్యుడికైతే ఒక చట్టం, మంత్రికైతే ఇంకో చట్టమా? ప్రభుత్వం ఉన్నంత మాత్రాన్ని అయిపోతుందా? ఈ భావం వచ్చేలా ప్రశ్నించుకుంటూ వచ్చింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి మా కోసం అని చెప్పి జనాల్లో కొంచెం బలమైన నమ్మకం కలుగుతూ ఉంటుంది. సరే, మంత్రులైతే అలా ఉన్నారు, మరి మీకేమైంది అనే భావం వచ్చేలా అధికారులు మౌనంగా ఎందుకున్నారని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రశ్నించడం ప్రస్తుతం ఆఖరికి మా కోసం కనీసం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయినా ఉంది అని చెప్పి ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఉంది ఈ అడుగు. 8 వారాల్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి కేంద్ర బొగ్గు గనుల శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, పొంగులేటి సంస్థపై ఆరోపణలతో తెలంగాణలో ప్రస్తుతం ఇది తీవ్ర దుమారం రేగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం, ఆ తర్వాత దీని మీద డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ మీద అసలు ఏం జరిగిందంటే, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్పై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాజేంద్రనగర్లోని మానస హిల్స్లో అక్రమ మైనింగ్ విషయంలో మంత్రి శ్రీనివాసరెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. అనుమతులు లేకుండా తవ్వకాలు ఎలా చేశారు? మంత్రికైతే ఒక చట్టం, సామాన్యుడికైతే ఇంకో చట్టమా అని చెప్పి నేరుగా ప్రశ్నించింది. అండ్ వీటితో పాటు ఇంకొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. ఏంటది మాట్లాడుకుంటున్నాం. అయితే దీంతో పాటు ఎంఎండిఆర్ మనం కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నాం, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్, ఈ చట్టం కింద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. అండ్ దీంతో పాటు హెచ్ఎండిఏ, గనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ, వీళ్ళందరూ కూడా ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే మీరు చర్యలు తీసుకోరా అని చెప్పి ప్రశ్నిస్తూనే 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇంకా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది, కేంద్రానికి ఏమని సూచించింది, ఇంకా ఎటువంటి సూచనలు ఇచ్చింది, ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, లేకపోతే గనుల శాఖ, స్థానికంగా ఉన్న వీటికి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? మధు, ఎగ్జాక్ట్లీ చాలా రోజుల తర్వాత ఎన్హెచ్ఆర్సీ లాస్ట్కు రియాక్ట్ అయింది. గతంలో ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది. అక్కడ మానస హిల్స్లో తవ్వుతున్నటువంటి అక్రమ సంబంధించినటువంటి తవ్వకాలను వీళ్ళు వీడియో రూపంలో ఒక బృందం అక్కడికి వెళ్ళింది, పర్యటించింది, వీటన్నిటిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూ ఉన్నారు, తవ్వాల్సినటువంటి ప్లేసెస్ కాకుండా ఇంకా పెద్ద ఎత్తున ఎన్ని మీటర్లు, ఎంత మేర క్యూబిక్లో ఎంత తవ్వాలి, ఎంత పర్మిషన్ ఉందనేటువంటి కాకుండా అన్లిమిటెడ్గా తవ్వుకుంటూ పోవడము, అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, అక్కడ ఉన్నటువంటి కొండలను, గుట్టలను, చెట్లను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి మైనింగ్కి సంబంధించినటువంటి దానిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస అనుమతులు లేవు, సామాన్యులకైతేనేమో ఒక రకమైనటువంటి పర్మిషన్సు, తర్వాత పరిమితులు ఉంటే మంత్రి, రాష్ట్రంలో క్యాబినెట్లో కీలకంగా ఉన్నటువంటి మంత్రి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎందుకు ఇలాంటి సంబంధించినటువంటిది అనేటువంటిది క్వశ్చన్ చేసింది. ఆయనకు ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా, ప్రత్యేకంగా ఎందుకు అన్ని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ అనేటువంటిది, ముఖ్యంగా రెవెన్యూ, తర్వాత గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి కావచ్చు, హెచ్ఎండిఏ పైన వీటన్నిటిపైన క్వశ్చన్ రైజ్ చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు కనీసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, నివారించాల్సినటువంటి పనులు చేయలేకపోయారు అనేటువంటిది ఇక్కడ చెప్తూనే 8 వారాల లోపల చర్యలు తీసుకోవాలనేటువంటిది కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మా గతంలో ఈ అంశం పెద్దగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ దీన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది. మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెస్పాండ్ అయ్యారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు నాది కాదు, నా భార్యది, కొడుకుది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మంత్రిది అయినందుకే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నందుకే ఇంత పెద్ద అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది అక్కడ అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న దానికైనా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. 8 వారాల లోపల చర్యలు తీసుకోవాలనేటువంటిది బొగ్గు గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వడం పైన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సో ఖచ్చితంగా దీని మీద బీఆర్ఎస్ కూడా మాట్లాడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొదట ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్ఏ, మరి ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. మధు, ప్రస్తుతం ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్కి వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ ఈ రంగంలోకి దిగింది, డైరెక్షన్స్ ఇచ్చింది, అధికారులు ఇప్పుడు వివరణ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇటు రాఘవ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే మిగిలిన అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి క్వశ్చన్ చేసింది కాబట్టి ఎన్హెచ్ఆర్సీ లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాయి వాటికి సంబంధించి, ఇది సాధ్యాలని చెప్పే ప్రయత్నం చేస్తాయి, ఏం జరిగే అవకాశం ఉంది? అంటే తీసుకున్నటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఈ మైనింగ్కి సంబంధించి దాని పరిమితులు దాటి మైనింగ్ చేశారు. ఇంకా పెద్ద ఎత్తున కొన్ని వేల లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వేశారు. అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా గనుల రూపంలో వాళ్ళన్నిటి కూడా తరలించుకుపోయారు అనేటువంటిది బిగ్గెస్ట్ అలిగేషన్ రాఘవ కన్స్ట్రక్షన్ పైన. బీఆర్ఎస్ డ్రోన్ ఎగరవేసింది, తర్వాత అక్కడికి ఒక బృందం వెళ్ళింది, దీన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మానవ హక్కుల సంఘం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొత్తం 4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో లీగల్గా ఖచ్చితంగా పెనాల్టీ వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఒక రకంగా అనుమతులకు మించి పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ చేసి ఉంటే తీవ్రమైనటువంటి కంటిన్యూ మధు. అక్రమంగా ఈ మైనింగ్ సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున పెనాల్టీ వేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఎంత మేర ఎన్ని 100 రెట్లైనా కూడా పెనాల్టీ వేసేటువంటి అవకాశం ఉంటుంది. తీసుకున్న అనుమతుల పరిమితుల్లో కాకుండా పెద్ద ఎత్తున మైనింగ్ జరిగింది అక్రమంగా, అక్కడున్న కొండలు కానీ, గుట్టలు కానీ, చెట్లు కానీ, ఇంకా ఇతరత్రాకు సంబంధించిన వాటి అన్నిటినీ చెరబట్టారు, తొలిచివేశారు, పేల్చివేశారు మైనింగ్ రూపంలో. అంత తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున రాఘవ కన్స్ట్రక్షన్ చేపడతా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాడు. కాబట్టి దీనిపైన చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో ఈ అంశానికి సంబంధించి. ప్రస్తుతం లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ మంత్రి పొంగులేటి మాత్రం ఈ సంస్థ నాది కాదు, నా భార్య పేరు పైన
కొడుకు పేరు పైన ఉంది అనేటువంటిది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో ఈ అంశానికి సంబంధించి. మరి నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు 8 వారాల లోపల చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంది, ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఆల్రైట్ మధు, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ ఇమినేని రామారావు మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ రామారావు గారు, మీరే కంప్లైంట్ చేసినట్టున్నారు. కొంచెం దీని గురించి డీటెయిల్గా చెప్తారా? వాస్తవానికి వివిధ మీడియా కథనాలు కావచ్చు, లేకుంటే వాస్తవంగా చూసిన పరిస్థితులు కావచ్చు, ఆడ మొత్తము రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమంగా మైనింగ్ చేస్తుందని పూర్తిగా అంటే స్థానికులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ వార్తా సంస్థలలో కథనాలు కూడా నడిపేయడం జరిగింది. అయితే దీనిపై పూర్తిగా సమగ్ర దర్యాప్తు జరిపి అసలు రాఘవ మైనింగ్ రాఘవ మినరల్ కావచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాట్ ఎవర్ సంస్థపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇప్పటిదాకా ఎంత మినరల్ అనేది అడికెళ్ళి కొట్టిండ్రు మొత్తము అనేది వెలికి తీయాలి. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారిని నియమించాలని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా దీనిలో పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ మైనింగ్ అనేది చేస్తుండ్రు, బ్లాస్టింగ్ కూడా జరుగుతుందని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయంపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నిన్న కేంద్ర మైనింగ్ శాఖకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నన్ను కూడా అంటే నాకు కూడా నోటీసులు ఇస్తూ దీనిపై ఉన్న మెటీరియల్ మొత్తం తీసుకొని అదేవిధంగా స్థానికులను కూడా పూర్తిగా ఇబ్బంది పడ్డ వాళ్ళని అంటే నేను కొద్దిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కావచ్చు, జాతీయ మానవ హక్కుల కమిషన్ లో బాధితుల తరపున నేను పోరాడతాను. అయితే అందులో భాగంగానే నేను ఈ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై మన 8 వారాల్లో చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖను సెక్రటరీని ఆదేశించడం జరిగింది. అయితే దీంట్లో 8 వారాల లోపు నాకు కూడా నోటీస్ ఇచ్చి దీనిపై చట్ట ప్రకారం ఏం ఉల్లంఘనలు చేసిండ్రు, అదేవిధంగా ఏం చర్యలు చేపట్టాలో మీరు పూర్తిగా విచారించి దానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఫర్దర్గా ఏం జరిగే అవకాశం? ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ శాఖని, గనుల శాఖని, హెచ్ఎండి వీళ్ళందరికీ కూడా అంటే సామాన్యుడికో చట్టం, మంత్రికి ఒక చట్టం అనే రకంగా ప్రశ్నించుకొచ్చిన సందర్భంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు లీగల్గా వీళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండే అవకాశం ఉందండి రామారావు గారు? అయితే దీనిపై దర్యాప్తు అనేది ప్రారంభమవుతుంది. దర్యాప్తు ప్రారంభమైనాక పూర్తి స్థాయిలో వివిధ శాఖల నుండి మన మంత్రిత్వ శాఖ గనుల మంత్రిత్వ శాఖ సెక్రటరీ నేతృత్వంలో దీనిపై పూర్తిగా సమాచారం అనేది తీసుకొని అదే విధంగా నా వాదనలు కూడా విని స్థానికులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో నిజంగానే పర్యావరణ సమతౌల్యత అనేది దెబ్బతిన్నదా, లేకుంటే నిజంగానే ఈ అంటే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపినాక ఆయా శాఖలకు చర్యలు తీసుకునే ఆదేశాలు అనేటివి కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తుందని నా అభిప్రాయం. అయినాక దాని ప్రకారం అంటే ఎంత మట్టుకు మెటల్ అనేది దీనిలో కొల్లగొట్టిండ్రు, అంటే ఎంత మటుకు పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే విధంగా పూర్తి స్థాయి కొండలను మనం చూడొచ్చు. అక్కడ నుండి మనం వెళ్తుంటే పూర్తి స్థాయిలో మొత్తం కొండలను పిండి వేసినట్టు మొత్తం గుట్టలు కనబడుతున్నాయి. ఆడ ఎట్లా పడితే అట్లా మొత్తం లోడ్లు తీసుకుపోతుండ్రు. ఇది మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. చూసి దాని మొత్తం దానికి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్ని నేను నాకు నోటీసులు వచ్చినాక నేను సమర్పించడం జరుగుతుంది. దానిపై చర్యలు తీసుకుంటే ఆ చర్యలు సంతృప్తికరంగా లేకపోతే నేను కోర్టును కూడా ఆశ్రయిస్తాను. కోర్టును ఆశ్రయించి దాని తర్వాత కోర్టులో చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతాను. ఎందుకంటే ఇది కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని నేనే కోరడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకంటే ఆయననే రెవెన్యూ మంత్రి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతృప్తికరంగా చేయకపోవచ్చు, అదేవిధంగా ఒక సైడు చేయొచ్చు అనే ఆలోచనతోని నేను కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వమని కోరడం జరిగింది. అయితే దానిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చింది. 8 వారాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. రైట్ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. కంప్లైంట్ చేసినంత ఏం జరగచ్చు ఆ డీటెయిల్స్ అని చెప్పే ప్రయత్నం చేసినందుకు, అండ్ ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ అట్ ద సేమ్ టైం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ ఇష్యూలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ మధు ఫర్ జాయినింగ్. మొత్తంగా అయితే మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాఘవ కన్స్ట్రక్షన్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాజేంద్ర నగర్ మానస హిల్స్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అనుమతులు లేకుండా తవ్వకాలు ఎలా చేశారని ప్రశ్నించింది ఎన్హెచ్ఆర్సీ. సామాన్యులకు ఒక చట్టం, మంత్రికి ఇంకో చట్టమా అంటూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పించింది. మైనింగ్ నిబంధనల ఉల్లంఘనపై కేంద్రానికి కీలక సూచనలు చేసింది. MMDR చట్టం కింద చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఎవరెవరికి ప్రశ్నలు సంధించింది? రెవెన్యూ శాఖకి, గనుల శాఖకి, కాలుష్య నియంత్రణ మండలికి, అలాగే HMDAకి. మొత్తం ఈ 4 శాఖలకి ప్రశ్నల వర్షం కురిపించింది. అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఆదేశించింది. పొంగులేటి సంస్థపై ఆరోపణలతో తెలంగాణలో తీవ్ర దుమారం రేగింది. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి, వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble.